వేతన 31,000, కనీస వేతన 31,000 రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయకుండా అమలు చేస్తే శిక్షే గతి. లేబర్ కోడ్స్ పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షులు కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నేడు 26 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. కాకినాడ జిల్లాలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకప్రసాద్ గారి నాయకత్వంలో మెడికల్, ఆర్టీసీ, ప్రధానంగా మున్సిపాలిటీ, భవన నిర్మాణం, సెక్యూరిటీ, ఆర్ఎంసీ, హమాలి తదితర విభాగాల కార్మికులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకత అవలంబిస్తుంది. ఎన్నో ఏళ్ళుగా బ్రిటిష్ కాలంలోనే పోరాడి సాధించకుండా కార్మిక చట్టాలను, కార్మిక హక్కులను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా కార్మికులకు ఉపయోగం కాదు, ఇది బడా కార్పొరేట్ వ్యక్తులకి, పారిశ్రామికవేత్తలకి ఉపయోగపడే విధంగా ఈరోజు లేబర్లు ఇచ్చారు. అందుకే లేబర్ రద్దు చేయమని కోరుతున్నాం. అదేవిధంగా కార్మికుల్లో పర్మనెంట్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎవరిదైనా పొట్ట ఒకటే, ఎవరిదైనా వేతన ఒకటే, కానీ వాడికి వీడికి జీతాల్లో వ్యత్యాసం ఉంది. అందుకే సుప్రీంకోర్టు చెప్తుంది సమాన పనికి సమాన వేతనం ఇమ్మని కోరింది. అంటే కనీసం 31,000 రూపాయలు సుప్రీంకోర్టు చెప్తే ఇప్పటికి 21,000 మాత్రమే ఇస్తున్నారు. కొన్ని దిక్కులో 15,000 ఇస్తారు. అందుకని కార్మికుడికి 31,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం. ఎంతకాలం పనిచేస్తాం? బానిసల బతుకులు ఎంతకాలం పనిచేస్తాం? మమ్మల్ని పర్మనెంట్ చేయరా? ఎందుకని మున్సిపల్ విభాగంలో కానీ చాలా విభాగాల్లో కానీ ఆప్కాస్ కింద పనిచేస్తున్నారు. వెంటనే ఆప్కాస్ కార్మికుల్ని ఆ స్క్రీన్ ఓపెన్ చేసి వీరందరినీ పర్మనెంట్ చేయమని మేము కోరుతున్నాం. అదేవిధంగా కొన్ని విభాగాల్లో మన స్పెషల్ శానిటేషన్ కాకినాడ కానీ, సామలకోట కమిషనర్ వైఖరి కానీ, పిఠాపురం కానీ చాలా ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలని పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఏఐటీయూసీ అనుబంధ సంఘాలైన మున్సిపల్, మెడికల్, ఆర్టీసీ, భవన నిర్మాణ, సివిల్ సప్లై, హమాలి, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ తదితర సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మోడీ, చంద్రబాబు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఏఐటీయూసీ జిల్లా సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్స్ కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం 31,000 అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రోజు రోజుకి అధిక ధరలు పెంచుతూ ఉన్నారు. పెట్రోల్ ధరలు పెంచుతూ ఉన్నారు, డీజిల్ ధరలు పెంచుతూ ఉన్నారు, గ్యాస్ ధరలు పెంచుతూ ఉన్నారు. చివరికి బియ్యం ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. పప్పు ధరలు, ఉప్పు ధరలు, అన్ని ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరి చాలని జీతాలతో, అర్ధాకులతో పనులు చేస్తూ ఉన్నాం.
ధరలు పెరుగుతూ ఉన్నాయి, జీతాలు పెరగడం లేదు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి, అప్పులు ఇబ్బందులు తీరుతున్నాయి. అందుకే నిత్యావసర ధరలకు అనుగుణంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 31,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అన్ని ప్రభుత్వ రంగాలు, ఆర్టీసీ, బ్యాంక్స్, మున్సిపాలిటీ, మెడికల్ అన్ని రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే కార్మికుల వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. భవన నిర్మాణ కార్మికులకి యాక్సిడెంట్ క్లెయిమ్ ప్రమాద బీమా పథకం వర్తింపజేయాలని చెప్పేసి కోరుతున్నాం. కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికులకి, టాయిలెట్ కార్మికుల్ని వాళ్ళందరినీ అవకాశాలు విలీనం చెప్పేసి కోరుతున్నాం. సోమలకోటలో కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారి వైఖరి చాలా దారుణంగా ఉంది. మున్సిపల్ కార్మికులు అంటే చాలా చులకనగా ఉంది, కార్మికులంటే చాలా చులకనగా ఉంది. ఆయన మీద చర్యలు తీసుకుని ఉందని చెప్పి కోరుతున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, మెడికల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. యావత్గా ఏటు అనుబంధ ప్రజా సంఘాల కార్మికులు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంలో ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మిక చిత్తశుద్ధి ఉంటే కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన